మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల వేళ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ఊహించని షాక్ తగిలింది. సొంత కుటుంబ సభ్యులే ముద్రగడకు రివర్స్ అవ్వడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరుగుతూ తారాస్థాయిలో విమర్శలు గుప్పించే ముద్రగడకు ఆయన కూతురు క్రాంతి దెబ్బకు దిమ్మ తిరిగిందేమో అనిపిస్తోంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని క్రాంతి వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొదట నుంచి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా తన కొడుకు గిరిబాబుతో కలిసి వైసీపీ గూటికి చేరారు. నాటి నుంచి మొదలు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి పవన్ పై వాగ్బాణాలు సంధిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారని, అలా జరగకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. కాపుల కోసం పవన్ కళ్యాణ్ ఏనాడైనా పోరాడారా అని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా, ఏ ఊర్లో పుట్టారు, మీ మండలం ఎక్కడండి అయ్యా, మీ జిల్లా ఎక్కడండి అయ్యా, కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటండి? ఎమ్మెల్యే పదవి కోసం మీ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా. పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థి అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా. అక్కడ ఎందుకు పోటీ చేయలేదు? పిఠాపురం నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా. అసలు ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా, ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకొని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. అయితే ఇది జరిగిన 2 రోజుల్లోనే ముద్రగడని విభేదిస్తూ ఆయన కుమార్తె పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించింది. కేవలం పవన్ ను తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నారని క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని క్రాంతి తెలియజేశారు. పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు వైసీపీ నేతలు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారని అన్నారు. ముద్రగడ పవన్ పై విసిరిన సవాల్ వెనుక కాన్సెప్ట్ ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఈ ఎన్నికల తర్వాత ముద్రగడను ఎటు కాకుండా వైసీపీ వదిలేయడం పక్కా అని క్రాంతి జోస్యం చెప్పారు. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. ఎన్నికలు సమీపించిన తరుణంలో పవన్ ని ఓడిస్తానని తండ్రి, గెలుపు కోసం కృషి చేస్తానని కూతురు చెబుతుండటం పొలిటికల్ హీటు పుట్టిస్తోంది. మరి క్రాంతి మాటలకు ముద్రగడ సమాధానమిస్తారా, లేక సోదరుడు గిరిబాబు స్పందిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి ఈ ఊహించని షాక్తో ముద్రగడ కోలుకోవడం కష్టమే అని కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు ఈ ముద్రగడ కూతురు తన తండ్రితో విభేదించడానికి కారణాలేంటి? గుడ్ మార్నింగ్ రేఖ. ఇటీవల కాలంలో ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో
అవి రోజు రోజుకి ముదురుతున్నాయి. ఇప్పటికే ముద్రగడ పద్మనాభంపై ఆ కుటుంబ సభ్యులు జన సైనికులు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అసలు ముందుగా అయితే జన సైనికులు ఒక అడుగు ముందుకేసి అసలు నువ్వు ఎవరికి పుట్టావో చెప్పు, రెడ్డివా, కమ్మవా, చౌదరి అసలు ఏంటో చెప్పు అని చెప్పి వీరమహిళలు అయితే ముద్రగడ పద్మనాభాన్ని నేరుగా నిలదీశారు. దాంతోపాటు కొంతమంది వైసీపీ నేతలు కూడా ఆ విషయంపై ఖండించారు. ఒకవేళ కొద్దిసేపు క్రితం కూడా ఆయన కుమార్తె కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభాన్ని ఎన్నికల తర్వాత వైసీపీ వాడుకుని వదిలేస్తుంది, ఈ విషయంలో మాత్రం పక్కాగా చెప్పొచ్చని చెప్పి ఒకవేళ వంగా గీతను గెలిపించాలనుకుంటే గెలిపించచ్చు, కానీ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గెలిపించకపోతే మిమ్మల్ని ఇక్కడ తన్ని తరిమేస్తాం, లేకపోతే మిమ్మల్ని గెలిపించకపోతే నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను, ఇలా వ్యాఖ్యలు చేయడం పట్ల వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ వ్యాఖ్యలు గత 4 రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు ట్రోల్స్ అవుతూనే ఉన్నాయి. పద్మనాభాన్ని రకరకాల విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఆయన ముందుగానే చెప్పారు ఖచ్చితంగా పిఠాపురంలో అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు హైదరాబాద్ కదా, హైదరాబాద్లో ఉండొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారంటే గోదావరి జిల్లా చులకన అంటూ కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా జనసేన సైనికులు మాత్రం ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూనే ఉన్నారు. అలాగే సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. పేరు మార్చుకుంటానన్నప్పుడు సరే అయితే ఎన్నికల తర్వాత నామకరణానికి బారసాలకు మొత్తం ఫిక్స్ చేసుకో, ఎందుకంటే బారసాల రోజు నామకరణం చేస్తారు కాబట్టి నీ పేరు మార్చుకోవాలి కాబట్టి నామకరణానికి ఒక రోజు ఫిక్స్ చేసుకో అంటూ రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. దాన్ని ఒక పక్కన పెడితే ఇప్పుడు దాకా చూసుకుంటే జన సైనికుల్లోనూ లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ టీడీపీ కానీ బీజేపీ కానీ ఆ శ్రేణుల్లో కానీ వస్తున్న విమర్శలు అయితే ఉన్నాయో వాటిని ఢీకొట్టేలా ముద్రగడ కుమార్తె ఈరోజు క్రాంతి కూడా నేరుగా మాట్లాడింది. మా నాన్న వెనుక ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వాడుకుంటారు, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత నాన్నను పక్కన పెట్టడం పక్కాగా చేస్తారు, అయితే ఖచ్చితంగా నేను మాత్రం పవన్ కళ్యాణ్ వెంటనే ఉంటాను, ఈ వ్యాఖ్యలు మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తానని చెప్పారు. దీంతో ఈ జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఇంట్లో కూడా ముద్రగడకు వ్యతిరేకత ఎదురవుతుందని చెప్పాలి. ఇదే కొనసాగితే ముద్రగడ పద్మనాభం ఖచ్చితంగా పేరు మార్చుకుంటారని చెప్తున్నారు. ఇప్పటికే జన సైనికులు కావచ్చు అందరూ కూడా ముద్రగడ పద్మనాభంపై దారుణంగా విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. అయితే అటు ముద్రగడ నుంచి మాత్రం ఎటువంటి సమాచారం రాలేదు. కేవలం ఇప్పుడు మాత్రం చూసుకుంటే రాజేష్, అయితే ముద్రగడ పద్మనాభము ఇంతకు ముందు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మాత్రము మద్దతు తెలుపుతూ కూడా పలు సూచనలు సలహాలు ఇస్తూ కూడా లేఖలు రాసేవారు. ఆ తర్వాత జనసేనలో చేరుతారనుకున్నారు, కానీ అనూహ్యంగా వైసీపీలో చేరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పిస్తూ పిఠాపురంలో పవన్ ఓడిపోతారని జోస్యం చెప్తున్నారు. మరోపక్క ఆయన కూతురు క్రాంతి మాత్రము ఆయన గెలుపుకు నేను కృషి చేస్తాను అంటున్నారు. ఇప్పుడు క్రాంతి చేసిన ఈ ప్రకటనపై ముద్రగడ స్పందించే అవకాశాలున్నాయా? ఖచ్చితంగా అంటే స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ముద్రగడ పద్మనాభం ప్రెస్ మీట్ పెట్టి చెప్తూనే వచ్చారు, పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసిన సిద్ధంగా ఉన్నాను. జనసేనకు సంబంధించిన పార్టీ కేడర్ బొలిశెట్టి శ్రీనివాస్ కావచ్చు, వరుపుల తమ్మయ్య బాబు కావచ్చు, పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలు వచ్చి కలిశారు, పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేస్తానని చెప్పారు. అయితే అభ్యర్థిలో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మాణానికి వెళ్తున్నాను, అది రాగానే పూర్తిగానే వచ్చి వెళ్తాను. అయితే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళకపోవడంతో మీరు ఈ పని చేసుకున్నారని చెప్తే ముద్రగడ పద్మనాభం దాన్ని అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చి ఉంటే నా సలహాలు తీసుకుంటారు అనుకున్నాను, తీసుకోలేదు, నా సలహాలు అవసరం లేదు అనుకున్నాను. అయితే మీరు 21 స్థానాల్లో పోటీ చేసిన మీకు నా సలహాలు అవసరం లేదు అని చెప్పి జనసేన అయితే కించపరుతూ మాట్లాడారు. మరి కాసేపట్లో ముద్రగడ ఆ కూతురు క్రాంతి చేసిన వ్యాఖ్యలపై మళ్ళీ మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరి ఏ రకంగా స్పందిస్తారో ఆయన మనం అప్పుడు దాకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై అయితే ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. నా కూతురుకు పెళ్ళైంది అంటూ చెప్తున్నారు ముద్రగడ పద్మనాభం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన గెలుపుకు కృషి చేస్తానంటూ క్రాంతి చెప్పిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలకు స్పందించారు ముద్రగడ పద్మనాభం. ఇప్పుడు ఆమె మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ అంటున్నారు. ఆమెకు ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి ఆ మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ అంటూ నా కూతురుతో నన్ను కొందరు తిట్టించారు అంటూ కూడా ముద్రగడ పద్మనాభం అంటున్నారు. రాజకీయమే కూతురే అంటే రాజకీయం అంటున్నారు. ఇక క్రాంతి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి
వైసీపీ మాత్రం ఒక పావుగా వాడుకుంటుంది నా తండ్రిని, కావాలనే పవన్ కళ్యాణ్ని తిట్టిస్తుంది అంటూ కూడా క్రాంతి చెప్పుకొస్తున్నారు. ఇక క్రాంతి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ముద్రగడ పద్మనాభం కూడా స్పందించారు. ఆమెకు పెళ్ళైంది కాబట్టి మెట్టినిల్లే ఆమెకు పుట్టినిల్లుతో సమానము, రాజకీయం అంటే కూతురు, కూతురంటే రాజకీయం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భాలైతే నెలకొంటున్నాయి.